ఒకసారి ఇబ్రాహీం అలైహిస్సలాం తన కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాంను అల్లాహ్ మార్గంలో కుర్బానీ చేయడానికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో శైతాన్ వచ్చాడు. అప్పుడతనిలా అన్నాడు, ఓ ఇబ్రాహీం, ఈ అమాయకమైన బిడ్డను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నిజంగానే మీ సొంత కుమారుణ్ణి కుర్బానీ చెయ్యబోతున్నారా? శైతానుకు తెలుసు, ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం ఈ పరీక్షలో విజయం సాధిస్తే ప్రళయం వరకు విధేయత మరియు త్యాగానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచిపోతుందని. కాలం గడిచింది. ఇస్మాయిల్ అలైహిస్సలాం పెద్దవారయ్యారు. తండ్రికి సహాయం చేసే వయస్సుకు చేరుకున్నారు. ఒకరోజు ఇబ్రాహీం అలైహిస్సలాం ఎంతో ప్రేమతో తన కుమారుడితో ఇలా అన్నారు, నా కుమారుడా, నేను కలలో నిన్ను అల్లాహ్ మార్గంలో కుర్బానీ చేస్తున్నట్లు చూశాను. దీనిపై నీ అభిప్రాయం ఏమిటి అని ఇబ్రాహీం అలైహిస్సలాం అన్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాం ఇలా మృదువుగా మాట్లాడడానికి కారణమేంటంటే తన కుమారుని హృదయంలో భయం కలగకూడదని. అది విన్న ఇస్మాయిల్ అలైహిస్సలాం గొప్ప సహనం మరియు విశ్వాసంతో ఇలా చెప్పారు, నా తండ్రి, అల్లాహ్ మీకు ఏ ఆజ్ఞ ఇచ్చారో అదే చెయ్యండి. ఇన్షా అల్లా మీరు నన్ను సహనం చూపే వారిలో కనుగొంటారు. తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం తన కుమారుడితో బయలుదేరారు. అప్పుడు శైతాన్ హాజరా రజియల్లాహు అన్హా దగ్గరకు వెళ్లి ఇలా అన్నారు, మీకు తెలుసా, ఇబ్రాహీం మీ కుమారుణ్ణి ఎక్కడికి తీసుకెళ్లారు? దానికి ఆమె సమాధానం, అతను లోయలో కట్టెలు తీసుకురావడానికి వెళ్లారు. దానికి శైతాన్ అన్నాడు, కాదు, ఆయన మీ కుమారుణ్ణి కుర్బానీ చేయడానికి తీసుకెళ్తున్నారు. అప్పుడు హాజరా రజియల్లాహు అన్హా అన్నారు, అది అసంభవం, ఆయన తన కుమారుణ్ణి ఎంతో ప్రేమిస్తారు. శైతాన్ మళ్లీ చెప్పాడు, అల్లాహ్ ఆయనకు అలా ఆజ్ఞ ఇచ్చారు. అది విన్న వెంటనే అమ్మ హాజరా రజియల్లాహు అన్హా ఇలా అన్నారు, అల్లాహ్ ఆజ్ఞ అయితే దానికంటే మంచిదింకేముంటుంది? శైతాన్ అక్కడ విఫలమయ్యాడు. తరువాత అతను ఇస్మాయిల్ అలైహిస్సలాం దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు, నీ తండ్రి నిన్ను కుర్బానీ చేయబోతున్నాడు. ఇస్మాయిల్ అలైహిస్సలాం ప్రశాంతంగా అడిగారు, ఎందుకు? దానికి శైతాన్ చెప్పాడు, అల్లాహ్ ఆయనకు ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం ఇలా అన్నారు, అది అల్లాహ్ ఆజ్ఞ అయితే నా తండ్రి తప్పకుండా ఆజ్ఞను పాటించాలి. ఇక్కడ కూడా శైతాన్ ఓడిపోయాడు. చివరిగా అతను ఇబ్రాహీం అలైహిస్సలాం దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు, మీ కలలో శైతాన్ వచ్చి మిమ్మల్ని మోసం చేశాడు. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వెంటనే గుర్తించి ఇలా అన్నారు, ఓ అల్లాహ్ శత్రువా, నన్ను విడిచి వెళ్ళిపో, నేను నా ప్రభువు ఆజ్ఞను తప్పకుండా నెరవేరుస్తాను. కుర్బానీ సమయం దగ్గరపడింది. అప్పుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం ఎంతో వినయంతో ఇలా అన్నారు, నా తండ్రి, నన్ను బలంగా కట్టేయండి, నేను కదలకుండా ఉండేందుకు. కత్తిని బాగా పదును పెట్టండి, ఎందుకంటే మరణం చాలా కఠినమైనది. మరియు ఇలా కూడా అన్నారు, నన్ను ముఖం కిందగా పడుకోబెట్టండి, ఎందుకంటే నా ముఖం చూసి మీలో ప్రేమ అడ్డంగా మారకూడదని. ఈ మాటలు విన్న ఇబ్రాహీం అలైహిస్సలాం ఇలా అన్నారు, నా కుమారుడా, అల్లాహ్ ఆజ్ఞను పాటించడంలో నీవు ఎంత గొప్ప సహాయకుడవు. తర్వాత ఆయన తన కుమారుణ్ణి కట్టేసి కత్తిని సిద్ధం చేసి అల్లాహ్ ఆజ్ఞను నెరవేర్చడానికి ప్రయత్నించారు. కాని అదే క్షణంలో అల్లాహ్ అతని కత్తిని పనిచేయనివ్వలేదు. అప్పుడు ఒక గొప్ప పిలుపు వచ్చింది, ఓ ఇబ్రాహీం, నీవు నీ కలను నిజం చేశావు, నీవు ఈ పరీక్షలో విజయం సాధించావు. అల్లాహ్ ప్రవక్త ఇస్మాయిల్ అలైహిస్సలాం స్థానంలో ఒక జంతువును పంపాడు. ఈ గొప్ప సంఘటన మినా నేలపై జరిగింది. ఒక తండ్రి మరియు కుమారుడు అల్లాహ్ సంతృప్తి కోసం విధేయత మరియు త్యాగానికి అద్భుతమైన ఉదాహరణ చూపించారు. ఈ సంఘటన మనకు నేర్పేదేంటంటే, కుర్బానీ అంటే కేవలం జంతువును బలి ఇవ్వడం మాత్రమే కాదు, మన కోరికలు, అహంకారం మరియు ఈ లోక ప్రేమను అల్లాహ్ కోసం వదిలేయడం కూడా కుర్బానీయే. మరియు గుర్తుంచుకోండి, ఎవరైతే అల్లాహ్ కోసం త్యాగం చేస్తారో అల్లాహ్ వారి త్యాగాన్ని ఎప్పుడూ వృధా చేయడు. ఇలాంటి ఇస్లామిక్ వీడియోల కోసం ప్రవక్తల సందేశం ఛానల్ను ఫాలో లేదా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.